హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. ఈరోజైతే మంచి ఇడ్లీలను చూపిస్తున్నాను. అంటే మెత్తగా దూదిలాగా వచ్చినటువంటి ఇడ్లీలను చూపిస్తున్నాను. అయితే ఈ ఇడ్లీలను ఎలా చేయాలో ఒక్కసారి చూద్దాం. నేనైతే మినపప్పు కాకుండా ఒక కప్పు వరకు గుండు మినపప్పు ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నాను. అలాగే ఇడ్లీ రవ్వ 2 కప్పుల వరకు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను. కొంతమంది 3 కప్పులు కూడా తీసుకుంటారు. నాకైతే 3 కప్పులు తీసుకుంటే నచ్చదు, అందుకని 2 కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే అటుకులు అండి. దొడ్డటుకులు ఉంటాయి కదా, ఈ దొడ్డటుకులు వేయడం వల్ల ఇడ్లీలు దూదిలాగా వస్తాయి. హోటల్స్లో ఇలాగే చేస్తారు. ఇప్పుడు మినప్పగుళ్ళను కడిగేసేసుకొని 2 సార్లు కడుక్కొని వాటర్ వేసేసుకోవాలి. అలాగే రవ్వని కూడా 2 సార్లు కడిగేసేసుకొని వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడే అటుకుల్ని మాత్రం వాటర్ వేసి నానబెట్టద్దండి. మినపగుళ్ళల్లోకి 1 స్పూన్ వరకు నేను మెంతులు తీసుకుంటున్నాను. ఈ మెంతులు వేసేసుకొని ఈ రెండింటిని కూడా 4 గంటల వరకు నానబెట్టేసేసుకోవాలి. అలాగే అటుకులు 1 గంట ముందు అటుకులలో నీళ్ళు పోసుకొని ఇలా నానబెట్టేసేసుకోవాలి. 1 గంట తర్వాత చూస్తే ఇదిగోండి ఇలా మంచిగా నానిపోయినాయి. ఇప్పుడు మినపగుళ్ళు కూడా 4 గంటల తర్వాత మంచిగా నానిపోయినాయి కదా, ఇందులో ఉన్న వాటర్ని తీసేసుకొని మిక్సీ జార్లోకి ఈ మినపగుళ్ళను వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా వాటర్ పోసుకుంటూ మెత్తగా, అంటే చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇడ్లీకి మెయిన్ ఇదే అండి. ఎంత మంచిగా మిక్సీ పట్టుకుంటే ఇడ్లీలు అనేటివి అంత మంచిగా వస్తాయి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి ఈ మినపపిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. అలాగే అటుకులలో నీళ్ళన్నీ పిండేసేసుకొని ఈ అటుకుల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులో కూడా వాటర్ వేసేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. ఇక నేను చూపించినట్టుగా ఇలా మెత్తగా చేసేసుకొని దీన్ని కూడా ఈ పిండిలోకి వేసేసుకోవాలి. అయితే కొంతమంది రైస్ వేస్తారు, నాకైతే రైస్ వేయడం ఇష్టం ఉండదు, అందుకని అటుకులు వేసుకుంటున్నాను. అలాగే ఇడ్లీ రవ్వలో నీళ్ళన్నీ పిండేసేసుకోవాలండి. అస్సలు వాటర్ ఉంచొద్దు. ఇలా నేను చూపించినట్టుగా మంచిగా వాటర్ అన్ని పిండేసేసుకొని ఈ పిండిలో వేసేసుకోవాలి. ఇప్పుడు చేయితోని ఈ పిండి మూడు ఉన్నాయి కదా, ఇడ్లీ రవ్వ, మినపపిండి, అలాగే అటుకులు, ఇవన్నింటి కూడా మంచిగా కలిసేటట్టుగా ఒక 2 నిమిషాల పాటు చేయితోని నేను చూపించినట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇది ఎంత మంచిగా కలిపితే ఇడ్లీ అనేది అంత మెత్తగా దూదిలాగా వస్తాయి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని మార్నింగ్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మార్నింగ్ అయింది. ఇలా మూత తీసేసుకొని ఇలా చూస్తే పిండి భలే పొంగిందండి, భలే పులిసిపోయింది పిండి. అయితే ఇలా పులవడం వల్ల మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఇందులో, గుడ్ బ్యాక్టీరియా. మనకి ఈ బ్యాక్టీరియా చాలా అంటే చాలా మంచిది. ఇలా వారంలో 2 సార్లు అయినా ఇడ్లీ దోశ చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. దీన్ని స్పూన్తోనే ఒకసారి ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి నేనైతే కొంచెం పిండిని వేరే గిన్నెలో వేసేసుకుంటున్నాను. సరిపడినంత ఉప్పు వేసేసుకొని కొంచెమే వాటర్ వేస్తున్నా, ఎందుకంటే పిండి మరీ మెత్తగా అయిందంటే ఇడ్లీలు మంచిగా రావు, అందుకనేసి ఇలా కొంచెమే వాటర్ పోసుకొని కలిపి పెట్టుకున్నాను. స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని దాంట్లో 2 గ్లాసుల వరకు నీళ్ళు వేసేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ చేయితోని మంచిగా రుద్దేసేసుకోవాలి. ఇలా రుద్దిన తర్వాత పిండిని ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఇంకొక దాంట్లో కూడా ఆయిల్ పెట్టేసేసుకొని దీంట్లో కూడా పిండి వేసేసుకొని దీన్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలి. వాటర్ కొంచెం వేడైనాయండి, గోరువెచ్చగానే ఇందులోకి వీటిని పెట్టేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఇలా 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే ఇలా మంచిగా పొంగినాయి ఇడ్లీలు. దీంట్లో ఒకసారి ఇలా చాకు పెట్టి చూస్తే అసలు పిండి అతుక్కోలేదు కాబట్టి మంచిగా ఉడికిపోయినాయి. అయితే మెయిన్ ఏంటంటే ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడే ఇడ్లీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇడ్లీలను ఇలా తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఇందులోకి పల్లీ చట్నీ కానీ, సాంబార్ కానీ, కొబ్బరి చట్నీ కానీ ఏది వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి. నేనైతే పల్లీ చట్నీ వేసుకున్నాను.
మీరు కూడా నేను చూపించిన మెథడ్లో ఒక్కసారి ట్రై చేయండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అటుకులు, దొడ్డటుకులు వేయడం వల్ల మంచిగా ఉబ్బుతాయి ఇడ్లీలు, మెత్తగా వస్తాయి, దూదిలాగా ఉంటాయి. హోటళ్ళల్లో ఇలా చేస్తారు. ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేసి ఒక కామెంట్ పెట్టండి. అలాగే మీ అందరికి కూడా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో, ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.